హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. ఆ దేశానికి ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలి? చాలా హుందాగా, సీరియస్గా ఉండాలి కదా. కానీ ఒక ఆయన మాత్రం దీనికి పూర్తిగా రివర్స్. ఆయనే డొనాల్డ్ ట్రంప్. ఆయన మాటలు, చేసే పనులు, ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. అందుకే ఆయన్ని చాలామంది తలతిక్క ట్రంప్ అని సరదాగా పిలుస్తుంటారు. ఈరోజు ఈ వీడియోలో ట్రంప్ వేసిన కొన్ని పిచ్చి వేషాలు, ఫన్నీ చేష్టలు మరియు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. మొదటగా మాట్లాడుకోవాల్సింది ట్రంప్ హెయిర్ స్టైల్ గురించి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆయన జుట్టు ఒక వింత షేప్లో ఉంటుంది. గాలి వస్తే చాలు ఆ జుట్టు ఎటు పడితే అటు కొట్టుకుంటుంది. ఒకసారి విమానం ఎక్కుతుంటే గాలికి ఆయన జుట్టు లేసిపోయి వెనుక తల గుండులా కనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో వందల కొద్ది మీమ్స్ వచ్చాయి. అసలు విషయం ఏంటంటే ఆ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఆయన ఒక ప్రత్యేకమైన సర్జరీ చేయించుకున్నారట. అందుకే అది అలా కనిపిస్తుందని టాక్. సూర్యుడిని నేరుగా చూసేసిన ట్రంప్. 2017లో అమెరికాలో ఒకసారి సూర్యగ్రహణం ఏర్పడింది. సైంటిస్టులు, డాక్టర్లు అందరూ ఎవరూ సూర్యుడిని నేరుగా కంటితో చూడకండి, స్పెషల్ గ్లాసెస్ పెట్టుకోండి అని నెత్తి నోరు బాదుకున్నారు. కానీ మన ట్రంప్ గారు ఏం చేశారు? వైట్ హౌస్ బాల్కనీలోకి వచ్చి గ్లాసెస్ తీసేసి నేరుగా సూర్యుడి వైపు చూశారు. పక్కనున్న వాళ్ళు వద్దు సార్ అని సైగ చేసినా వినలేదు. నా ఇష్టం, మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టుంటుంది ఆయన స్టైల్. వింత హ్యాండ్ షేక్లు. ట్రంప్ ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే అవతలి వాళ్ళకు చెమటలు పట్టాల్సిందే. ఎందుకంటే ఆయన మామూలుగా షేక్ హ్యాండ్ ఇవ్వరు. అవతలి వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకొని తన వైపు లాగేసుకుంటారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి దాదాపు 19 సెకండ్ల పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన చేతిని ఊపేశారు. ఆ తర్వాత షింజో తన మొహంలో పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎవరైనా నవ్వాపుకోలేరు. అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ చేతిని ఎంత గట్టిగా నొక్కారంటే ట్రంప్ వేలిముద్రలు మాక్రాన్ చేతిపై పడిపోయాయట. ట్విట్టర్ పిచ్చి మరియు వింత పదాలు. ట్రంప్కి సోషల్ మీడియా అంటే పిచ్చి, ముఖ్యంగా ట్విట్టర్. అర్ధరాత్రి తెల్లవారుజాము అనే తేడా లేకుండా ఏది పడితే అది ట్వీట్ చేసేవారు. ఒకసారి అర్ధరాత్రి ఆయన డిస్పైట్ ద కాన్స్టెంట్ నెగటివ్ ప్రెస్ కోవ్ఫెఫే అని ట్వీట్ చేశారు. అందులో కోవ్ఫెఫే అనే పదం ఉంది. అసలు డిక్షనరీలోనే లేని ఆ పదానికి అర్థం ఏంటా అని ప్రపంచమంతా తలబద్దలు కొట్టుకుంది. ఆ తర్వాత ఆయనేమో ఆ పదం అర్థం ఏంటో మీరే కనుక్కోండి అని ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. ఫాస్ట్ ఫుడ్ ప్రేమికుడు. అమెరికా ప్రెసిడెంట్ అంటే వరల్డ్ క్లాస్ షెఫ్లు వండిన 5 స్టార్ భోజనం తింటారు అనుకుంటే పొరపాటే. మన ట్రంప్ గారికి మెక్డొనాల్డ్స్ బర్గర్లు, డైట్ కోక్ పిజ్జాలు అంటే పిచ్చి. ఒకసారి వైట్ హౌస్కి ఒక స్పోర్ట్స్ టీం వస్తే వాళ్ళకు గ్రాండ్గా డిన్నర్ ఇవ్వాల్సింది పోయి టేబుల్ నిండా వందల కొద్దీ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టారు. ప్రెసిడెంట్ హోదాలో ఉండి అలా చేయడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యి. చూశారుగా ఫ్రెండ్స్, ట్రంప్ కోపంగా కనిపించినా ఆయన చేసే పనులు మాత్రం కొన్నిసార్లు చాలా కామెడీగా, వింతగా ఉంటాయి. అందుకే ఆయన ప్రపంచంలోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ లీడర్ అని చెప్పొచ్చు. మరి ట్రంప్ చేసిన చేష్టల్లో మీకు బాగా నచ్చిన లేదా నవ్వించిన విషయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.